ఇక్కడ రైతులు గిట్టుబాటు ధరల గురించి కూడా కనుక్కున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికార యంత్రాంగం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. ఒకవేళ అనుమతులు ఉల్లంఘించి ఆటలో కనుక పర్యటిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తన వైసీపీ స్థానికంగా ఉన్న జిల్లా వైసీపీ నేతలతో పాటు అక్కడ జై జగన్ నినాదాలతో పాటు నినాదాలు చేస్తూ కూడా మిర్చియాట్లో ప్రస్తుతం ఆయన పర్యటన అయితే కొనసాగుతుంది. మరి అధికారులు ఆదేశాలను ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి మీ గుంటూరు మిర్చియాట్లో పర్యటన చేస్తున్న నేపథ్యంలో అధికారులు కేసులు నమోదు చేస్తారని కూడా ముందస్తుగా చెప్పారు. మరి ఎలాంటి కేసులు నమోదు చేస్తారో ఆ కేసుల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆమె అయితే సాంబశివరావు యాడ్లోకి వస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించినా వాటిని జగన్ వైసీపీ నేతలు పట్టించుకోలేదు. మరి వీరిపైన అసలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టే అవకాశం ఉంది? అయితే అసలు ఈ కేసులకి వీటికి స్థానికంగా ఉన్న అధికారులకు కానీ పోలీసులకు కానీ సంబంధం ఉండదు. కేవలం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. అయితే వైసీపీ నేతలు జిల్లా వైసీపీ నేతలు వితండవాదంలో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు కాబట్టి తాము ఇక్కడికి రాజకీయాలు చేయటానికి రాలేదు, కేవలం రైతు సమస్యలు తెలుసుకునేందుకు మాత్రమే గుంటూరు మిర్చియాడ్కి వస్తున్న నేపథ్యంలో తమని అనుమతి ఎన్నికల కోడ్ పేరుతో కూడా అడ్డంకులు సృష్టించడం సరికాదంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. దాంతో పాటు వైసీపీ నేతలు కొంత ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కొంత వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని తొలుత మిర్చియాడ్లో పర్యటించి అక్కడ ఏమీ మాట్లాడకుండా రాజకీయ ప్రసంగాలు చేయకుండా మీడియాతో మాట్లాడే అంశాన్ని కూడా మిర్చియాడ్ ఆవరణలో కాకుండా మిర్చియాడ్ బయటికి మార్చుకొని మిర్చియాడ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో మేము ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసే అవకాశం లేదు, తమపై కేసులు పెట్టే అవకాశం లేదంటూ కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలతో పాటు తమ కార్యకర్తలతో పాటు నినాదాలు చేసుకుంటూ మిర్చియాడ్లో తిరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ కింద ఉల్లంఘన కింద పరిగణలోకి తీసుకుంటారా లేక ఆయన మీడియాతో బయట మాట్లాడతారు కాబట్టి దాన్ని ఎలా చూస్తాడని కూడా ఇప్పుడు అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాంబశివరావు, మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలను జగన్ అయితే బేఖాతరు చేసేసి అక్కడికైతే వచ్చారు అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, వెళ్ళకూడదని తెలుసు కూడా, అంటే ఈ టైంలో వస్తే అడ్డుకుంటారు అని తెలిసి కూడా వచ్చారంటే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే ఇలా చేస్తున్నారని అనుకోవచ్చా? తప్పకుండా వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి తాము కావాల్సింది ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల్లో తమ పార్టీ ఎలా మనుగోడులో ఉండాలనే కోణంలోనే వాళ్ళు పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన ఆషామాష వ్యక్తి కాదు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఎన్నికల కోడ్ ఎన్నికల నిబంధనలు స్పష్టంగా తెలిసి ఉంటాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇట్లా రాజకీయ పర్యటనలు చేయటం, రాజకీయ కార్యక్రమాలు చేయటం నిబంధనలకు విరుద్ధమని ఆయనకు తెలుసు. ఆయనతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అంబటి రాంబాబు ఉన్నారు, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఉన్నాడు. గుంటూరు జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ ఎన్నికల కోడ్ ఏంది, ఎన్నికల నిబంధనలు ఏంది, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎలాంటి కేసులు నమోదు చేస్తాడని కూడా వాళ్ళకి స్పష్టమైన వాళ్ళకి అవగాహన ఉంది. కానీ వాళ్ళకి అయితే ఇదంతా కూడా రాద్ధాంతం అయితే ఇది పబ్లిక్ లోకి మీడియాలో ఎక్కువ కవరేజ్ వస్తుంది, మీడియాలో ఎక్కువ కవరేజ్ వస్తే పబ్లిక్ లోకి ఇష్యూ వెళ్తుంది కాబట్టి తాము రైతుల కోసం వస్తుంటే ప్రభుత్వం ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టి తమను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది అని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి లేకపోయినా వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అడ్డు నేపథ్యంలో ఎక్కువ మైలేజ్ ఎక్కువ కవరేజ్ వస్తుంది, మనం దాన్ని క్యాష్ చేసుకొని ఆ మీడియా ప్రచారం పొందవచ్చు అనేది కూడా వైసీపీ నేతల్లో జరుగుతున్న చర్చ. మరి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియాడ్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారి గుంటూరు కృష్ణా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రస్తుతం కొనసాగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శంకరి. అలాగే ఇప్పుడు జగన్ తో పాటు ఎవరెవరు అక్కడికి వచ్చారు సాంబశివరావు? జగన్మోహన్ రెడ్డితో పాటు అక్కడ ఉండవల్లి నుంచి ఉండవల్లి వైసీపీ నేతలతో పాటు ఇక్కడ గుంటూరు జిల్లాకు చెందిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్లపిరెడ్డి గతంలో మిర్చియాడ్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆయనతో పాటు మిర్చియాడ్ మాజీ చైర్మన్ గా పనిచేసిన నిమ్మకాయల రాజనారాయణతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఇన్ఛార్జీలు, పల్నాడు జిల్లా నేతలు కూడా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా వైసీపీ ఇన్ఛార్జీలు గుంటూరు ఇటీవల నగరాధ్యక్షుడిగా
నియమించిన నూరి ఫాతిమా, పత్తిపాడు ఇన్ఛార్జిగా ఉన్న డైమండ్ బాబుతో పాటు వైసీపీ ఇన్ఛార్జీలు ఎక్కువ